విజయవాడ ఉన్నది, వైజాగ్ ఉన్నది, రాజమండ్రి ఉన్నది, కడప ఉన్నది, తిరుపతి ఉన్నది. మళ్ళా అన్నయ్యతో ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ కూడా తయారవుతున్నాడ. మనకు మాత్రం ఒక ఎయిర్పోర్ట్ రాకపోయా. కేసీఆర్ దగ్గర మాటల మాంత్రికుడు కేసీఆర్, చేతలు మాత్రం సున్నా. ఇవాళ కూడా గదే తిట్ల పురాణం నడుస్తా ఉన్నది కాంగ్రెస్ వానికి, టీఆర్ఎస్ వానికి. ఇక మన పట్టణానికి వస్తే 1984లో జంగారెడ్డి గారు ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున 2 ఎంపీలు ఉంటే ఇక్కడ నుంచి మన జంగారెడ్డి గారు ఎంపీగా ఉండేది. వరంగల్ ప్రాంతం భారతీయ జనతా పార్టీకి, మన వివిధ క్షేత్రాలకి బలమైన పునాది ఉన్న ప్రాంతం. ఇక్కడ పెద్దలు జంగారెడ్డి గారు కానీ, డాక్టర్ రాజేశ్వర్ గారు కానీ, ఏబీవీపీ నరసయ్య గారు కానీ, మా ధర్మన్న కానీ, బలమైన నాయకత్వం, మంచి పునాదులు. పొలిటికల్ వెరీ ఫర్టైల్ ల్యాండ్ ఫర్ బీజేపీ వరంగల్. ఇవాళ కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ భారతీయ జనతా పార్టీకి వరంగల్ ప్రాంతం నాకు పూర్తి నమ్మకం బ్రహ్మాండమైన ఫర్టిలిటీ ఉన్న ల్యాండ్ ఇది బీజేపీ. ఇక్కడ కావాల్సింది పొలిటికల్ వ్యవసాయం చేసేటోడు కావాలి, రాజకీయ వ్యవసాయం చేసేటోడు కావాలి. ఇవాళ అభినవ్ భాస్కర్ లాంటి యువకుడు బ్రహ్మాండంగా చదువుకున్న డాక్టర్, అన్ని హంగులున్న మంచి యువ నాయకుడు, మంచి పేరున్న కుటుంబంలోంచి, మీ బాబాయ్ గురించి మాట్లాడలేను, మంచి పేరున్న కుటుంబంలోంచి వచ్చిన జోష్ ఉన్న యువకుడు. కాబట్టి ఈ ప్రాంతంలో నీ గ్రోత్ నీ మీదనే డిపెండ్ అయి ఉంది. నువ్వు ఎంత రాజకీయ వ్యవసాయం మంచిగా బ్రహ్మాండంగా చేసుకుంటే అంత ఎదుగుతావు, అంత భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎదుగుతుంది.